అందరికీ నమస్కారం అండి. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఈరోజు కూడా ఒక మూవీ 'పెళ్లి' అనే మూవీ గురించి మాట్లాడుకుందాము. ఇందులో ప్రొడ్యూసర్ గారు ఒక కాలనీని ఎంచుకున్నాడు. అక్కడ వివిధ కుటుంబ నేపథ్యాలను సెలెక్ట్ చేసుకున్నారు. అందులో మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన అతన్ని హెడ్‌గా సెలెక్ట్ చేసుకొని ఒక కాలనీని బేస్ చేసుకొని ఒక ఆడపిల్ల జీవితము, ఆడవారి జీవితము 90స్‌లో ఎలా ఉండేది అని చిత్రీకరించారు. సో, చాలా బావుంది కూడా, హిట్ అయింది కూడా సాంగ్స్ కూడా. సో, ఇందులో పృథ్వీరాజు ఆవిడకు హస్బెండ్, మహేశ్వరికి హస్బెండ్ ఫస్ట్ భర్త. తను ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆవిడ లైఫ్‌ని ఎలా చేస్తాడంటే భరించలేకపోతుంది అతని టార్చర్‌ను. సో, భరించలేక వాళ్ళ అత్తయ్య ఆవిడకు ధైర్యంగా నిలబడుతుంది, సపోర్ట్‌గా నిలబెడుతుంది. అమ్మ మనం వాడితోని ఉండే కన్నా వేరే ఊరికెళ్ళేసి బ్రతికేద్దామనేసి వచ్చేస్తారు. వచ్చేసి ఈ కాలనీ లోపల తల్లి కూతురులాగా చెప్పుకుంటూ అమ్మాయి బట్టల షాప్‌లో ఉంటుంది, ఈవిడ ఇంట్లో ఉంటుంది. సో, అలా బ్రతుకుతూ ఉంటారు. అదే కాలనీలోకి వడ్డ నవీన్ వస్తాడు. ఈవిడ అందాన్ని చూసి ఈవిడని పెళ్లి చేసుకోవాలి అనేసి అనుకుంటాడన్నట్టు. వాళ్ళ నానమ్మ అతనే ఉంటాడు కాబట్టి ఈవిడని ఇష్టపడతాడు. సో, ఈవిడ ఒప్పుకోదు. ఫైనల్‌గా ఒప్పిస్తాడు. అన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఫైనల్‌గా ఒప్పిస్తాడు. ఇదే సమయంలో ఒక ఆడపిల్ల ఎన్ని స్ట్రగుల్ ఫేస్ చేస్తుంది అనేసి చాలా చక్కగా వివరించారు. ఇక్కడ వీళ్ళ మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత మళ్ళీ పృథ్వీరాజ్ వస్తాడు. ఫస్ట్ హస్బెండ్ వచ్చేసి, నాకు డబ్బులు కావాలి, ఆ డబ్బులు 10 లక్షలు ఇస్తే నేను ఈ విషయాలు చెప్పను, నువ్వు నా భార్యవని, లేదంటే చెప్పేస్తాను, ఈ పెళ్లి జరగకుండా చేస్తానని చెప్తాడు. అప్పటి వరకు వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని పట్టించుకొని అతను ఈ అమ్మాయి సంతోషంగా కొత్త జీవితంలోకి వెళుతుంది అని తెలియగానే తను వచ్చేసాడు. సో, ఇదండి ఒక సైకో బిహేవియర్ అంటే. వచ్చేసి డబ్బులు అసలు డబ్బులు ఎందుకు నీకు? నీ లైఫ్ నువ్వు బ్రతుకుతున్నావు, హ్యాపీగా ఉంటున్నావు కదా, ఈ అమ్మాయి డబ్బులు నీకెందుకు? ఇక్కడ మళ్ళీ ఇంకో ట్విస్ట్ పెట్టాడు. అంటే వీళ్ళు ఆ బ్యాంకులో లోన్ తీసుకొని ఇవ్వాలి, ఆ షూరిటీ ఇతనే పెట్టాలి, అంటే అతని జాబ్ పోవాలి, మళ్ళీ రోడ్డు మీదకి రావాలి. ఇలా నువ్వు హ్యాపీగా ఉండకూడదు, నేను హ్యాపీగా ఉండకూడదు. ఇది కాన్సెప్ట్ అన్నట్టు మనుషుల ప్రవర్తన. సో, తల్లి చూసి ఆ రోజు బర్త్డే రోజు పాలల్లో విషం ఇచ్చేసి చంపుతుంది. సో, ఇక్కడ అలా క్యారెక్టర్ను అలా ఫినిష్ చేశారు ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు. బట్ నిజ జీవితంలో ఇలా జరుగుతుందా అంటే జరగదు, బయటకు వచ్చేస్తారు. ఇక్కడ అత్తయ్య సపోర్ట్ చేస్తుందా అంటే సపోర్ట్ చెయ్యదు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. బట్ వాటన్నింటినీ ఓవర్కమ్ చేసుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఎంతోమంది మహిళలు ఉన్నారు. కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్లో రాణించారు, రాజకీయాల్లో కూడా రాణించారు. ఇంతెందుకు, ఐశ్వర్య రాయ్ గారు కూడా సల్మాన్ ఖాన్తో డేటింగ్తో చేసి అతను పెట్టే టార్చరు ఒక భరించలేక బయటకు వచ్చేస్తుంది. ఒకసారి అవార్డ్ ఫంక్షన్లో చేతికి ప్లాస్టర్ వేసుకొని వచ్చింది, స్పెట్స్ పెట్టుకొని వచ్చింది. అతను కొట్టే దెబ్బలు, అతను పెట్టే టార్చర్ బయటికి కనపడకుండా ఆ దెబ్బలను కవర్ చేయడం కోసం. సో, మీడియా ముందు నేనే జారిపడ్డాను అని చెప్పుకుంది. అంత ప్రపంచ సుందరి ఆవిడనే ఫేస్ చేసింది ప్రాబ్లము. సో, మామూలు లేడీస్, ఆడవారికి చాలా ఉంటాయి ప్రాబ్లము. బట్ వీళ్ళు బయటికి వచ్చి చెప్పట్లేదు, కానీ చెప్పాలి. మీరు చెప్తేనే కదా మీ సమస్య ఏంటనేది తెలిసేది. మీ లైఫ్ను మీరు జీవించండి. ఏదో చిన్న జాబ్ అయినా ఆర్థిక స్వాతంత్రం ఉండాలి. అందుకే అలా ఉన్నప్పుడు మీరు గౌరవంగా బ్రతుకుతారు. అప్పుడు మీ భర్తలు వాళ్ళు మిమ్మల్ని హింస పెట్టరు. ఈ మూవీ కాన్సెప్ట్ అదే. మీరు బ్రతుకుతేనే, మీ అంతటా మీరు ఆర్థికంగా బ్రతుకుతేనే మీ లైఫ్లు హ్యాపీగా ఉంటాయి జీవితాలు. లేదంటే వారు చెప్పుకోలేరు. ఆత్మహత్యలు, కిరసనాయిలు పోసుకోవడాలు 90స్లో చాలా కేసులు ఇలాగనే ఉండేవి. ఇప్పుడు లేవు, అసలు ఆ కాన్సెప్టే లేదు. ఇప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళకు ఇష్టపడట్లేదు, అసలు డేటింగ్ చేసుకుంటున్నారు. ఊర్లలో కూడా పాకిపోయింది. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు, కులాంతర వివాహాలను యాక్సెప్ట్ చేస్తున్నారు.
తర్వాత పిల్లలు చదువుకోవడానికి వేరే ప్రదేశంలో ఆడపిల్లలకి కూడా ఒప్పుకుంటున్నారు. సో ఇప్పుడు మారిపోయింది. కానీ అప్పటి పరిస్థితులు చాలా ఘోరంగా ఉండేవి. వాటిని తట్టుకొని బయటపడ్డ ఆడవాళ్ళు ఏదో తమ వాయిస్ను చెప్తున్నారు తప్పితే 100% మంది మహిళలు ఒక సాధారణ స్త్రీలుగానే ఉండిపోయినారు. చదువుకున్న వాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరూ అనుభవించిన వాళ్ళు. సో మహిళలు మీరందరూ మళ్ళొకసారి యువతి మీరు కళ్ళు తెరవాలి. మీ జీవితాలు మీవి. సో మీరు జాగ్రత్త పడాలని కోరుకుంటూ మీ మంజుల తుమ్మ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ నైస్ డే. టేక్ కేర్. బై.